కడవరి రక్షణ సమీపముగా ఉన్నది. కడవరి రక్షణ, రాకడ సమయములో ఎత్తబడే ఒక రక్షణ ఉన్నది. ప్రభుతో కూడా అంతఃపురములో పరలోకములో ఉండే ఒక రక్షణ ఉన్నది. ఆ కడవరి రక్షణ మనకు సమీపముగా ఉన్నది. పౌలు గారు కొన్ని పర్యాయాలు ఇలా బోధిస్తూ అంటారు, ఓ స్త్రీ, నీ విశ్వాసమును బట్టి నీ భర్తను రక్షించుకొనగలవా? ఓ పురుషుడా, మీ విశ్వాసమును బట్టి మీ భార్యను రక్షించుకొనగలవా? విశ్వాసులైన తల్లిదండ్రులారా, మీ విశ్వాసమును బట్టి మీ పిల్లలను మీరు రక్షించుకొనగలరా? మాట వినకుండా తప్పుడు మార్గములోకి వెళితేనే మనసు బాధపడుతుంది మీకు. రేపు మీ కళ్ళ ముందు ఆ పిల్లలు ఉగ్రత పాలవుతూ ఉంటే భరించగలరా? చూస్తూ ఊరుకొనగలరా? ఏమి చేతగాని వారి వలె చేతులు పైకెత్తడం తప్ప ఇంకేం చేయలేరు. వెలుగు ఉన్నప్పుడే దీపాన్ని చక్కపరుచుకున్నట్లుగా ఒకసారి ప్రతి క్షణం మీరు ఆలోచన చేయాలి. నా రక్షణను నేను కాపాడుకుంటున్నానా? నా రక్షణ పాత్ర నేను చేతపుచ్చుకొని భక్తుల వలె సాక్షిగా ఉంటున్నానా? నా కడవరి రక్షణ కొరకు నేను ఎదురు చూస్తున్నానా? నా సొంత రక్షణను నేను కొనసాగించుకుంటున్నానా అనేది కొంచెం మీరు ఆలోచన చెయ్యాలి. ఇంటిలో ఉన్న వస్తువుల మీద ఉన్న జాగ్రత్త, డబ్బు మీద ఉన్న జాగ్రత్త, ఏమండి, ఇంటి మీద ఉన్న జాగ్రత్త, రక్షణ మీద లేని పరిస్థితులు ఈ రోజున సంభవిస్తున్నాయి. నేను నా కుటుంబం రక్షణకరమైన స్థితిలో ఉన్నాము అని మీరు చెప్పగలరా? ప్రతి వ్యక్తిలో రక్షణ ఎందుకు ఉండాలి? రక్షణలో సంతోషం ఉన్నది.